మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారాలమ్మ జాతర ఈరోజు రెండో రోజు. ఇప్పుడే సమ్మక్క గద్దె దింపి వచ్చారు. దీంతో జాతర నలుగురు గద్దెకి ఎక్కించారు. జనం కూడా వస్తున్నారు, పబ్లిక్ కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే మరి ఇప్పుడు జాతర సవ్యంగా జరిగేందుకు మా పోలీస్ శాఖ తరఫున అన్ని బందోబస్తు ఏర్పాటు చేశాము. మొత్తం 10,000 మంది పోలీస్ సిబ్బంది ఈ జాతరలో పాల్గొంటున్నారు. బందోబస్తులో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ కాకుండా భక్తులందరూ ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఇక్కడికి చేరుకొని మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ అన్ని చేయడం జరిగింది. ఇప్పటివరకు ట్రాఫిక్ అంతా ఇక్కడ ప్రాబ్లం లేదు, అంతా స్మూత్గా నడుస్తుంది. ఇంకా గద్దె దగ్గర కూడా క్యూ లైన్లో కూడా భక్తులు మార్నింగ్ నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా గద్దె దగ్గర కూడా భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ దగ్గర మా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా గద్దె లోపల కూడా జనం కూడా ప్రజలందరూ వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని ప్రశాంతంగా వెళ్తున్నారు. అన్ని ప్రాపర్గా సిబ్బంది ఉండి సవ్యంగా జరిగేటట్టు ఇంకా అదే కాకుండా డ్రోన్ కెమెరాస్ సీసీ కెమెరాలతో పరిస్థితి సమీక్షిస్తున్నాం. కెమెరా ద్వారా కూడా ఎక్కడ జనం ఎక్కడ క్రౌడ్ అలాంటి దొంగతనాలు కావచ్చు, తప్పిపోవడాలు కావచ్చు, పిల్లలు తప్పిపోవడాలు జరగకుండా మా సిబ్బంది అసలు కొత్తగా పిల్లలు జాతరలో పిల్లలు ఎక్కువగా తప్పిపోతున్నారు. అందుకే పిల్లలందరికీ మేము బస్సులో నుంచి దిగిన వెంబడి అన్ని కొన్ని ప్లేసెస్లో పిల్లల చేతికి ట్యాగ్స్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్లో వాళ్ళ తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు అన్నీ పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే తప్పిపోతే ఎవరైనా సరే ఫోన్ ద్వారా QR కోడ్ స్కాన్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల ఫోన్ నెంబర్స్ వచ్చేస్తాయి. వాళ్ళు డైరెక్ట్ తల్లిదండ్రులకు ఫోన్ చేయవచ్చు, లేదా మాకు పోలీసుకి అప్పగిస్తే మేమే ఫోన్ చేసి వాళ్ళకి అప్పగిస్తాం. ఇప్పటిదాకా మేము కొంతమంది పిల్లల్ని ఆ విధంగా అప్పగించాము. ఇంకా మహిళలు సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. వాళ్ళు దొంగలు ముఖ్యంగా జీవితంగా కావచ్చు, బ్యాగులు, స్నాచర్స్ ఇట్లాంటివి కూడా అనే అవకాశం ఉన్నందుకు ఇప్పటికే కొంతమంది దొంగలు కూడా పట్టుకోవడం జరిగింది. మహిళల భద్రత కూడా ఈ జంకన్న స్నానాలు చేసే దగ్గర కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా కూడా మా సిబ్బంది ఉండి అక్కడ కూడా ప్రమాదాలు జరుగుతుంది. ఈ విధంగా 2 రోజులు ఇప్పటివరకు వ్యాపారం ప్రశాంతంగా జరుగుతుంది. నెక్స్ట్ 2 days కూడా ప్రశాంతంగా జరగడానికి అందరూ ఆఫీసర్లు, కింది స్థాయి సిబ్బంది నుంచి ఆఫీసర్ల వరకు అందరం ఇదే పనిలో మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.